అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. నేను మీ కిషోర్ బాబు అడ్వకేట్. ఈ మధ్య కాలంలో దళిత క్రైస్తవులు వారికి ఎస్సీ హోదా కల్పించాలని విపరీతంగా ఎన్నో వీడియోస్, ఎన్నో రకరకాల వీడియోలు, ఎన్నో ఉద్యమాలు ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటుంటే ఎట్టకేలకు ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి యొక్క దళిత నేతలందరినీ కూడా ఢిల్లీ పంపించి కేజీ బాలకృష్ణన్ గారి దగ్గరికి పంపించి ఒక రిప్రజెంటేషన్ అక్కడ ఇప్పించారు. దళితులు వారు మరి మతం మారితే కూడా వారి సామాజిక పరిస్థితులు మారలేదు అని. చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఎందుకు పట్టుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పుట్టుకు రాలేదు అనేది ఈ రెండు మనం ఈ విషయాలు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, సో దట్ అందరికీ రీచ్ అవుతుంది. మీరు అట్లా చేసుకున్నందువలన ఎంతోమంది చూడటానికి అవకాశం ఉంటుంది. మీరు అలాగే షేర్ కూడా చేయండి మీకు నచ్చితే. సరే, విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇది యాజిటేషన్ జరుగుతూ ఉంది. అంతకుముందు 1950 ఆర్డర్ అప్పటి నుంచి కూడా యాజిటేషన్ జరుగుతుంది, అది వేరే విషయం. కానీ 2 సంవత్సరాల నుంచి తీవ్రంగా జరుగుతూ ఉంది. ఈ విషయం మీద రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారు మరి డిప్యూటీ స్పీకర్గా ఉండి వారు కూడా విపరీతమైన ధోరణిలో వారు మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వారు మాట్లాడుతూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ లేక వారి గవర్నమెంట్లో ఉన్న ఎవరైనా కూడా మంత్రులు ఎవరైనా కూడా లోకేష్ గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు మాట్లాడలేదు. ఎవరు అసలు దీని గురించి మాట్లాడటం లేదు. సడన్గా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో ఒక థాట్ వచ్చింది, మరి ఎందుకో తెలియదు. నేను ఎందుకు సడన్గా అంటున్నానంటే ఈ విషయమై రాష్ట్రం అట్టుడికిపోతూ ఉంటే ఈ దళిత క్రైస్తవుల మీద ఎంతోమంది మేధావులు మరి ఉద్యమకారులు లేక రకరకాలుగా ఈ యొక్క మీటింగ్స్ పెడతా ఉంటే కూడా ఏం మాట్లాడలేదు. సడన్గా ఆయన ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీకి భయపడతా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడలా ఈ విషయంలో. ఎందుకంటే మనకందరూ తెలిసిన విషయమే. బీజేపీ వాళ్ళు ఏది ప్రపోజ్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు ఇప్పటి వరకు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వారు ఆటోమేటిక్గా సమర్థిస్తారు, ఆటోమేటిక్గా బీజేపీ చెప్పినట్టే వింటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నది మరి జూపూడి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు, అలాగే ఎంపీలు అంటే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు, ఇంతకుముందు ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళంతా ఉన్నారు కదా, వారందరినీ మరి ఢిల్లీ పంపించేసి కేజీ బాలకృష్ణన్ గారికి ఆయన మరి ఆయన కమిషన్ వేశారు కాబట్టి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏంటంటే వీళ్ళు మారితే కూడా వీళ్ళ మతం మారితే కూడా వీళ్ళ యొక్క స్థితి ఏం మారలేదు కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందేనని. ఈ విషయమై చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు అసెంబ్లీలో ప్రపోజ్ చేశారు, ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, దాన్ని కేంద్రానికి పంపించారు. ముందే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే. ఆ తర్వాత ఓపెన్గా మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటంటే, సేమ్ సామాజిక వివక్ష వీళ్ళు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులైనప్పటికీ షెడ్యూల్ కాస్ట్గా ఉండి క్రైస్తవత్వంలో తీసుకున్నప్పటికీ లేదా దానిలో వెళ్ళినప్పటికీ మత ప్రచారం చేసుకున్నప్పటికీ వీళ్ళలో ఉన్న వివక్ష ఏం మారలేదు అని ఓపెన్గా అసెంబ్లీలో చెప్పారు. ఈ చెప్పిన తర్వాత మనం కూడా ఇంతకుముందు దీనికి సంబంధించి 2-3 వీడియోలు కూడా మనం చేసాం. ఈ రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఆయన ఉండి ఇటువంటి చేస్తే కూడా ప్రపోజల్ చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు అనగా వారి గవర్నమెంట్ చేస్తే కూడా ఆయన అసలు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ విషయాన్ని. క్రైస్తవులుగానే ఉండండి, దానిలోకి వెళితే మీకు దీనిలో సంబంధం లేదు, రాజ్యాంగం అదే చెప్తుంది అంటున్నారు. అది రాజ్యాంగం కాదు, మనకు తెలుసు. రాజ్యాంగంలో అది 341 ఆర్టికల్ ప్రకారం చేసిన విషయం. అయితే రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు వింటున్నారు అనేది ఒక విషయం. అయితే ఒక వీడియోలో రఘురామకృష్ణరాజు గారు ఒకసారి మాట్లాడుతూ చెప్పారు ఏంటంటే, మా ఇద్దరిది ఫెవికాల్ బంధం, నేను ఏం చెబితే అది ఆయన చేస్తారు, లేదా ఆయన ఏం చెబితే నేను అది చేస్తాను, మమ్మల్ని ఇద్దరిని ఎవరు విడతీయలేరు అనేది ఆయన చెప్తున్నారు. అంటే అప్పుడు ఏమనుకోవాలి మనం, చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారి మాటలు వింటూ ఉన్నారు కాబట్టి దళిత క్రైస్తవులు మీద ఏమీ మాట్లాడాల. రీసెంట్గా ఆయన ఏమంటున్నారు,
నాకు అసలు దళితులు క్రైస్తవులు ఓట్లు నాకు అవసరం లేదు అంటున్నారు. అంటే మాకు ఓట్లు అవసరం లేదు, 20% వారి ఓట్లు పోతే 80% మాకు ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు మాకు చాలా అంటున్నారు. ఆయనకు అర్థం కాని విషయం ఏంటి, 80%లో అన్ని పార్టీలు ఉన్నాయి, 20% ఓట్స్ ఏవైతే ఉన్నాయో దళితుల ఓట్లు ఉన్నాయో అవి ఎవరికైతే ఎటువైపు అయితే మొగ్గు చూపిస్తారో ఆటోమేటిక్గా ఆ పార్టీ గెలుస్తుంది. అది అందరికీ తెలిసిన స్ట్రాటజీ, అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఈయనేంటంటే 20% మాకు అవసరం లేదు, దళితుల ఓట్లు మాకు అవసరం లేదు అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడట్లా, ఇప్పటికీ మాట్లాడట్లా. అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆయనే, ఆయన స్పీచ్ ఇచ్చింది ఆయనే, దళితుల పక్షపాత అన్నట్టుగా చెప్పింది ఆయనే. ఇప్పుడైతే ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ మౌనానికి కారణం ఏంటి అంటే బీజేపీతో కలిసి ఉన్నంత మాత్రం చేత బీజేపీ వాళ్ళు వద్దంటున్నారా, లేక బీజేపీ వాళ్ళతోటి అట్లాగూ మాట్లాడితే ఈయనకి రావాల్సిన రాయితీలు లేకపోతే ఈయన మీద ఉన్న ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ వాళ్ళు మాఫీ చేస్తారా, ఏం అర్థం కావట్లా. ఈయన మరి రఘురామకృష్ణరాజు గారి మాట పూర్తిగా వింటున్నారా, అది తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మనకు తెలుసు కదా, ఆయన అసలు ఏది మాట్లాడట్లేదు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎక్కడ మాట్లాడతాడో ఎవరికి ఏమీ తెలియదు. ఈ విషయాల్లో అసలు ఆయన జోక్యం తీసుకోలేదు, ఇంతవరకు మాట్లాడలేదు కూడా. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా దళితుల పక్షాన ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. మరి ఈయన మౌనంగా ఎందుకున్నారో, ఈయన మౌనానికి మనకు అర్థం కావట్లా. ఈ విధంగా ఉంటే కనుక పూర్తిగా దెబ్బతింటారు అనేది ఆయనకు ఒక పక్క తెలుస్తూనే ఉంది. ఎందుకు మౌనము, లేక ఇది ఒక స్ట్రాటజీనా అంటే మనం రకరకాలు ఊహించుకుంటాంగా. ఎప్పుడైతే ఆయన ఇలాగ చేయటం లేదో మనం ఏమంటాం, తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాట్లాడే మాట జనరల్గా ఏంటంటే ఆయనకు ఒక స్ట్రాటజీ ఉంటుందండి, ఆయన ఊరికెందుకు బయటపడతాడు అని. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఒక గొప్ప అవకాశం ఏముందంటే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అది ప్రివేల్ అవుతుంది. ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేవలం మన దగ్గరున్న తెలుగుదేశం అండదండలతోటి అక్కడ కేంద్రంలో వాళ్ళు పెత్తనం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కనుక సపోర్ట్ కనుక విత్డ్రా చేసుకుంటే అసలు ఏమి చేయలేడు నరేంద్ర మోడీ. సో ఇటువంటిప్పుడు ఇప్పుడు ఎవరి కోర్టులో ఉంది, చంద్రబాబు నాయుడు గారి కోర్టులో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినా కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఎవరు చేస్తే ఉపయోగం అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని కనుక భుజాన వేసుకుంటే, దళితుల పక్షాన నేనున్నాను, మేము దీన్ని చేయగలము, ఎందుకంటే ఆయన చేయగలడు. ఇప్పుడు ఆయన చెప్తే కాంతి లేదు అక్కడ, దానివల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. 15% రిజర్వేషన్ సెంట్రల్లో ఉంది కాబట్టి అదే ఇస్తారు తప్ప దాన్ని మించి ఏమి 1% కూడా లేదా 0.5% కూడా ఎవరెవరు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకే ఇస్తారు. కాబట్టి దీనిలో ఆయన ఏదో కొత్త విషయం తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారో ఆ రెజల్యూషన్ ప్రకారం ఆయన కనుక చేస్తే సరిపోద్ది. చేసినందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినందువల్ల ఊరికే రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు తప్ప, కానీ వాళ్ళు తలుసుకుంటే, ఎవరు బీజేపీ వాళ్ళు తలుసుకుంటే, అనగా ఎన్డీఏ తలుసుకుంటే క్లియర్ కట్గా ఒక్క వారం 10 రోజుల లోపలే క్లియర్ అయిపోద్ది ఇదంతా కూడా. బాలకృష్ణ కమిషన్, కేజీ బాలకృష్ణ ఆయన కమిషన్ రిపోర్ట్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్. ఎందుకంటే ఉన్న పరిస్థితులు అందరూ కూడా ఇప్పటి వరకు ఆయనకి ఎంతమంది కొన్ని లక్షల రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. లక్షల రిప్రజెంటేషన్లు కూడా మేము సామాజిక వివక్ష గురవుతున్నామనే ఇచ్చారు. కాబట్టి ఆయన ఎట్లా సపోర్ట్ ఉంది. బీజేపీ వాళ్ళు చేయదలుచుకుంటే, అనగా చంద్రబాబు నాయుడు గారు చేయదలుచుకుంటే 100% ఇది అవుతుంది. ఏది దళితులకు ఎస్సీ హక్కు వస్తుంది, దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కు వస్తుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉంది. కాబట్టి రానున్న ఎలక్షన్స్, ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. వీటిల్లో ఆయన కనుక ఈ స్ట్రాటజీ కనుక ఉపయోగిస్తే ఇమ్మీడియట్గా ఆయనకు పంచాయతీరాజ్ వాటిలో స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్స్ రావడానికి ఆయనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయము తక్షణమే ఆయన చేయాలని మరి అందరూ కోరుకుంటున్నారు. ప్రజల అభిప్రాయం అలాగే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఈ విషయం మరి కేంద్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేస్తారని ఆశిద్దాం. అందరికీ నమస్కారం.